మనం చదువుకునే రోజుల్లో లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేసి చదువు ముగిశాక మొదట చేసే పని రెజ్యూమే ప్రిపేర్ చేయడం. ప్రతి నెల ఏదో ఒక జాబ్ సైట్లోనే దాదాపు 16 లక్షలకు పైగా రెజ్యూమ్స్ అప్లోడ్ అవుతున్నాయట. ప్రతి 10 సెకండ్లలో వీడు మన కంపెనీకి పనికొస్తాడా లేదా అనే విషయాన్ని అనలైజ్ చేసి స్టోర్ చేస్తారట. వీరు రిజెక్ట్ చేసే రెజ్యూమ్లో 76% అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఉండడం వల్లే రిజెక్ట్ చేస్తున్నారట. ఉదాహరణకు ఫ్యాన్సీ ఐడి love@stylish ravi etc. ఇటువంటివన్నమాట. ఎలాగోలాగా కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించాక సాయంత్రం 1 గంట లేట్ అయిందంటే ఆఫీస్ని నరకంలా చూసే ఎంప్లాయీస్ చాలామంది మనలో ఉన్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మనం ఏం జాబ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చేసే జాబ్ని ఏ కోణం నుంచి చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ 5 వరస్ట్ జాబ్స్ ఇన్ ద వరల్డ్. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ కౌంట్ డౌన్. బాడీ ఆర్డర్ టెస్టర్స్. మీరెప్పుడైనా బాడీ ఆర్డర్ వాడేటప్పుడు ఇది చాలా బాగుంది, స్మెల్ వచ్చింది అనుకున్నారా? అయితే మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఈ ఆన్ఫిట్ స్నిప్పర్స్కి. వీళ్ళ జాబ్ ఏంటంటే 50 మంది డిఫరెంట్గా ఉన్న వ్యక్తులను సెలెక్ట్ చేసి వాళ్ళ కంపెనీ బాడీ ఆర్డర్ స్ప్రే చేసి అది ఎంతసేపు పనిచేస్తుందని చెక్ చేయాలి. వీళ్ళు గంటకి 50 మందిని స్నిప్ చేస్తారట. వీళ్ళకి దాదాపు నెలకు 3 లక్షల జీతం ఉంటుంది. క్రొకడైల్ ట్రైనర్. జూలో క్రొకడైల్ ట్రైనర్ ఉంటాడు. ఇతని జాబ్ ఏంటంటే పవర్ఫుల్ క్రొకడైల్ జాస్ మధ్యన తల పెడతాడు, దాని ముక్కు మీద కిస్ చేస్తాడు. ఎంత ట్రైన్ చేసినా సరే కొన్నిసార్లు క్రొకడైల్ ఇరిటేట్ అయ్యిందంటే అతని పని అంతే. ఇది చాలా రిస్కీ జాబ్. కొంతమంది ట్రైనర్స్ను ఇవి తినేస్తాయి కూడా. క్రొకడైల్ ట్రైనర్ శాలరీ నెలకి 4 లక్షలట. ఎంబల్ మేర్. ఈ పదం మనకి కొత్తగా ఉండొచ్చు, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. వీళ్ళ ఉద్యోగం ఏంటంటే డెడ్ బాడీని క్లీన్ చేసి, స్నానం చేసి, బాడీలో ఉన్న యూరిన్ని కొన్ని ప్రొసీజర్స్ ద్వారా తీసి మేకప్ వేసి శ్మశానం దాకా పాడవకుండా ప్రిజర్వ్ చేయడం. వీరంతా హైలీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. వీళ్ళ శాలరీ నెలకు 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుంది. ఆర్ట్ మోడల్స్. వీళ్ళ జాబ్ ఏంటంటే బట్టలు లేకుండా న్యూడ్గా కొంతమంది డ్రాయింగ్ ఆర్టిస్టుల ముందు పోజ్ ఇవ్వడం. ఎక్స్ప్రెషన్ మార్చకుండా గంటల తరబడి 10 మంది ముందు న్యూడ్గా పోజ్ ఇవ్వడం అనేది సామాన్య విషయం కాదు. వీళ్ళని న్యూడ్ ఆర్ట్ మోడల్స్ అని కూడా అంటారు. చరిత్రలో ఇలా మొదటిసారి గ్రీక్ దేశంలో ఉండేవారట. వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది. శాలరీ మాత్రం మోడల్ అండ్ ఎక్స్పీరియన్స్ పై ఆధారపడి ఉంటుంది. అనిమల్ మాస్టర్బేటర్స్. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, వీరు చేస్తున్నది ఇదే. కొన్నిసార్లు రీసెర్చ్ పర్పస్ కోసం అనిమల్స్ నుండి సెమెన్ను కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకున్న ఆప్షన్స్ 2. వాటిలో మొదటిది రిక్టర్ ఎలక్ట్రిఫైర్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్గా సెన్సేషన్ని క్రియేట్ చేయడం. కొన్నిసార్లు అది పనిచేయదు. అప్పుడు 2వ మెథడ్ని యూజ్ చేయాలి. అదే మాన్యువల్ మెథడ్. అంటే చూస్తున్నారు కదా, షేక్ ద కాగ్. వీరు చేసే పని చూడడానికి అసహ్యకరంగా, భయంకరంగా ఉన్నా వాళ్ళు వాళ్ళ పనిని ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఊరికే కూర్చుంటే డబ్బులు ఎవరు ఇవ్వరు, పని చేస్తేనే డబ్బులు ఇస్తారు. సో లెట్స్ ఎంజాయ్ యువర్ వర్క్. ఇవే కాదు, ఇటువంటి వరస్ట్ జాబ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. అవేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.